హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆర్తి, అయితే అన్నయ్యని కొన్నాళ్ళు ఏడిపిద్దామంటున్నారా నాన్న అంటుంది కనుబొమ్మలు దగ్గర చేసి. వాణ్ణి ఏడిపించడానికి మనమెందుకురా, వాడి మూర్ఖత్వంతో వాడితో పాటు మనల్ని కూడా వాడే ఏడిపిస్తాడు అంటారు మళ్ళీ హరిశ్చంద్ర ప్రసాద్. అవును నాన్న, అది నిజమే అని ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇక మౌనంగా ఉండిపోతుంది ఆర్తి. ఆ రోజు సాయంత్రం 11 గంటలకు అప్పుడే అలేఖ్య, పరశురాం వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి పరశురాం ఫోన్లో. ఇంటికి వెళ్ళాక కాళ్ళు చేతులు కడుక్కుని బరువెక్కిన గుండెలతో వాకిట్లో ఉన్న మంచం పైనే వాలిపోతారు పరశురాం. అలేఖ్య మాత్రం మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. రోహిణి మాత్రం మళ్ళీ రాజేశ్వరి వాళ్ళ దంపతులకు ఎక్కడ అనుమానం వచ్చేస్తుందోనన్న భయంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈసారి అలేఖ్య పరశురాం వాళ్లతో తిరిగి ఇంటికి రాదనుకున్న రఘురామయ్య, రాజేశ్వరులు వాళ్ళ వైపే వింతగా చూస్తూ వాకిట్లో ఉన్న పరశురాం దగ్గరకు గబగబా వస్తారు. అదేంటి ప్రసాదు, అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇలా వాకిట్లోనే వాలిపోయావేంటి? లోపలికి పద, భోజనం చేద్దు గాని అంటుంది రాజేశ్వరి. అప్పుడే కళ్ళలో వచ్చి పడుతున్న కన్నీళ్లను వాళ్ళ కంట పడనీయకుండా అమాంతం చేతులతో తుడిచేసి, నాకు ఆకలిగా లేదు దినా, అలేఖ్యకు పెట్టండి, బాగా నీరసంగా ఉంది అని నిర్జీవంగా మాట్లాడతారు. అలేఖ్య అంటే గుర్తొచ్చింది, అలేఖ్యను వాళ్ళ అత్తగారింటి దగ్గర దింపొస్తామని చెప్పి వెళ్ళి మళ్ళీ మీ వెంటేసుకొచ్చారే అని అనుమానంగా చూస్తుంది. అదా, ఏం లేదు దినా, అలేఖ్య అనుకోకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, ఇంకా అక్కడ సర్దుకోలేకపోతుంది. ఆ మాటకొస్తే ఆర్తి కూడా మన ఇంటి దగ్గర ఉన్నది 3 రోజులేగా, వాళ్ళింటి పిల్ల మన ఇంటి దగ్గర సర్దుకోవడానికి సమయం పట్టినట్లే మన అలేఖ్య కూడా వాళ్ళింటి దగ్గర సర్దుకోవడం కాస్త కష్టంగానే ఫీల్ అవుతుంది. అందుకే కొన్నాళ్ళు మన దగ్గర ఉంటేనే మంచిదని తీసుకొచ్చేసాను దినా అని చాలా నిర్లిప్తగా మాట్లాడతారు. ఆ పిల్లతో మన అలేఖ్యకు పోలికేంటి? ఆ పిల్లంటే పట్నంలో పెరిగిన పిల్ల, ఈ పల్లెటూరి వాతావరణం నచ్చదు. పల్లెటూరి పద్ధతుల్ని కూడా అలవాటు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆ పిల్లకి. ఆ పిల్ల ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతుంది, కానీ మన అలేఖ్యకేమయ్యింది? హాయిగా రాజభోగాలు అనుభవించడం మానేసి భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండడం ఏంటి ప్రసాదు అని గాబరాగా మాట్లాడేస్తుంది రాజేశ్వరి. అవును ప్రసాదు, ఆడపిల్లను గారం చేయొచ్చు కానీ మరీ ఇంత గారం చేయకూడదు. సర్దుకుపోవడానికి ఏముంది, కాస్త కొన్నాళ్ళు ఓపిక పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంచుకుంటే ఆ ఇల్లు ఎప్పటికీ కొత్త ఇల్లులాగే ఉండిపోతుంది కదా. ఆ ఇంట్లో మనుషులు, ఈ ఇంటి పద్ధతులు మన అలేఖ్యకు అలవాటయ్యేదెప్పుడు అని గబగబా చెప్పేస్తారు రఘురామయ్య కూడా. వీళ్ళ ఒక్కొక్క మాట పరశురాం గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. వాళ్లకు జరిగింది చెప్పాలో చెప్పకూడదో అర్థం కావట్లేదు. ఏం చెప్పి తప్పించుకోవాలో తెలియడం లేదు. అలా బరువెక్కిన హృదయంతో, అది అలేఖ్యకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను దినా, 1 నెల ఉండి అత్తారింటికి పంపేద్దాంలేండి అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ, ఇంకెన్నాళ్ళండి అక్క వాళ్ళ దగ్గర ఈ నిజాన్ని దాద్దామనుకుంటున్నారు, దాచినా దాగే నిజమా అది అంటూ అక్కడికి వస్తుంది. వెంటనే పరశురాం అమాంతం లేచి కూర్చుని భయం నిండిన కళ్ళతో రోహిణి వైపు చూస్తూ, రోహిణి, నువ్వు లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తారు. ఏంటి రోహిణి, ఏ నిజం? పరశురాం మా దగ్గర ఏదైనా దాస్తున్నాడా? కొంప తీసి మేము అనుకున్నట్లుగానే ఆదిత్య అలేఖ్యను సరిగ్గా చూసుకోవడం లేదా అని వెంటనే ఏడ్చేస్తుంది రాజేశ్వరి. వదినా, తన మాటలేం పట్టించుకోకండి, అదొక పిచ్చిది, అలాగే వాగుతుంది అంటారు పరశురాం. నేను పిచ్చిదాన్ని ఏంటండి, మీరు పిచ్చివారు.
ఈ నిజాన్ని ఎప్పటికైనా అక్క బావగారితో చెప్పాల్సిందేగా. అదేదో ఇప్పుడే చెప్పేస్తే మనం ఇంకా వీళ్ళని మన అబద్ధాలతో మభ్యపెట్టనవసరం లేదు. మన గుండెలపై భారం కాస్త దిగినట్లవుతుంది. అందరూ కలిసి మన అలేఖ్య గురించి బాధపడడం ఒకటే మిగిలుంటుంది అంటుంది రోహిణి. అలేఖ్యకి ఏమైంది రోహిణి? వాడి మాటలు పట్టించుకోకు, నువ్వు చెప్పు. అలేఖ్య కాపురంలో ఏవైనా ఒడిదుడుకులు వచ్చాయా అంటారు రఘురామయ్య అదిరిపడుతూ. ఇంకేం ఒడిదుడుకులు బావగారు, అంతా అయిపోయింది అని ముఖానికి 2 చేతులు అడ్డు పెట్టుకుని బోరున విలపిస్తోంది. వెంటనే పరశురాం రోహిణి దగ్గరకు వెళ్ళి, రోహిణి ఏంటిది? ఏడవాల్సిన అలేఖ్య ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏడ్చి దాన్ని ఏడిపిద్దామా అని రోహిణిని ఓదారుస్తున్నారు. ఇలా వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని రాజేశ్వరి రఘురామయ్యలు కూడా కంగారు పడిపోతూ, ఏం జరిగిందో చెప్పకుండా మమ్మల్ని ఇంకా నలిపేస్తారెందుకు? తొందరగా చెప్పండి, అసలు అలేఖ్యకి ఏమైంది అని మళ్ళీ ఏడుస్తూ అడుగుతుంది రాజేశ్వరి. ఏం జరగకూడదో అదే జరిగిపోయిందక్క. అలేఖ్య పెళ్ళి పెటాకులైపోయింది. ఆదిత్య అలేఖ్యకు విడాకులు ఇచ్చేశాడు అని చెప్పుకొస్తుంది రోహిణి. ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండెలపై చేయి వేసుకుని రఘురామయ్య కుప్పకూలిపోతారు. రాజేశ్వరి కూడా నోట మాట లేకుండా కళ్ళను పెద్దవి చేసి రోహిణి వైపు చూస్తుంది. ఇంతలో పరశురాం రోహిణీలు కంగారుగా రఘురామయ్యను పట్టుకుని, అన్నయ్య, బావగారు, అన్నయ్య అని మంచంపై కూర్చోబెడతారు. అన్నయ్య మీరు బాగానే ఉన్నారు కదా? రోహిణి తొందరగా మంచినీళ్ళు తీసుకురా అని హడలిపోతున్నారు పరశురాం. రోహిణి గబుక్కున లోపలికి పరిగెడుతుంది. రఘురామయ్య నోట మాట రాదు, అలా మంచంపై వాలిపోయారు. రాజేశ్వరి కూడా పెద్దగా ఏడుస్తుంది. రోహిణి తొందరగా అలేఖ్యను పిలు అని గట్టిగా అరుస్తారు పరశురాం. వీళ్ళ అరుపులు వినిపించిన అలేఖ్య కంగారుగా బయటకు వస్తుంది. వచ్చేసరికి వాళ్ళ పెదనాన్నను అలా మంచంపై చూసి, నాన్నా, పెదనాన్నగారికి ఏమైంది అంటూ గబుక్కున రఘురామయ్య చేతులు పట్టుకుంటుంది. ఇంతలో పరశురాం ఏడుస్తూ, నీ విడాకుల విషయం తెలిసి ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు అలేఖ్య అని చెప్పగానే, అయినా పెదనాన్నకెందుకు చెప్పారు నాన్న అని ఆయన ఒళ్ళంతా చూసేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టి చల్లగా ఉండడంతో, నాన్న పెదనాన్నగారికి స్ట్రోక్ వచ్చింది అంటూ గబగబా తన అరచేతులు రెండింటినీ కలిపి రఘురామయ్య గుండెలపై గట్టిగా అదుముతుంది. పరశురాం ఆయన కాళ్ళు రుద్దుతున్నారు. ఇంతలో అక్కడికి రోహిణి వస్తుంది. అమ్మా, పెదనాన్నగారి చేతులు రబ్ చేయి అంటుంది కంగారుగా అలేఖ్య. అలా 2 నిమిషాలు అలేఖ్య ప్రయత్నించేసరికి దేవుడి దయ వల్ల నెమ్మదిగా స్పృహలోకి వస్తారు రఘురామయ్య. అలేఖ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని పెద్దగా ఏడ్చేస్తుంది. పరశురాం, రోహిణి, రాజేశ్వర్లు కూడా పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనుకుంటారు. ముగ్గురు మంచానికి అటువైపు ఇటువైపు నుంచుని ఏడుస్తున్నారు. కానీ అలేఖ్య మాత్రం వెంటనే కళ్ళు తుడుచుకుని వేగంగా లోపలికి పరిగెడుతుంది. లోపల సెల్ఫ్లో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకుని పరుగు పరుగున వచ్చి రఘురామయ్య చేతికిస్తుంది. అది వేసుకున్న వెంటనే రఘురామయ్య కాస్త తేరుకుంటారు. రఘురామయ్య గండం దాటి బయటపడ్డారు అనుకుంటారు పరశురాం, రోహిణి, రాజేశ్వరులు. కానీ అలేఖ్యకు మాత్రం భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే బాగా వయసు అయిపోయిన తర్వాత వచ్చిన హార్ట్ స్ట్రోక్ కాబట్టి మళ్ళీ ఏ క్షణమైనా రావచ్చన్న నిర్ధారణకు వచ్చింది. కానీ అంత రాత్రివేళ ఆ విషయం అమ్మా నాన్నలతో చెప్పి ఉన్న సమస్యలకు కొత్త సమస్యను అంటగట్టలేక మౌనంగా ఉండిపోతుంది. అలా మొత్తం మీద రఘురామయ్య, రాజేశ్వరులకు కూడా అలేఖ్య విడాకుల విషయం చెప్పేస్తారు. రాజేశ్వరి అలేఖ్యను కౌగిలించుకుని బోరున ఏడుస్తుంది. రఘురామయ్యకు బాధపడే అవకాశం కూడా లేకపోయింది. సరిగ్గా అప్పుడే మళ్ళీ హరిశ్చంద్ర ప్రసాద్ నుంచి కాల్ వస్తుంది. పరశురాం ఫోన్ లిఫ్ట్ చేస్తారు.
హలో ప్రసాదు, ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళిపోయారేమో కనుక్కుందామని ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవే అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. వచ్చి ఒక అరగంట అవుతుందిరా. పరశురాం చాలా నిస్సత్తువగా మాట్లాడతారు. వెళ్ళిన వెంటనే ఒక కాల్ చేయమని చెప్పాను కదా. మీరు ఇంటికి వెళ్ళారో లేదో అని, అలేఖ్య ఎలా ఉందో అని, రోహిణి ఎలా ఉందో అని ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? కంగారు పడ్డానికి ఏముంది? జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోయాక ఇక కొత్త అనర్థాలకు భయపడాల్సిన పనేముంది అంటారు మళ్ళీ పరశురాం. ఆదిత్య చేసిన పనికి మీకు మా మీద చాలా కోపంగా ఉంది కదా? అబ్బే, చేయడానికి ఆదిత్య ఎవరు, చేయించడానికి మనమెవరు? అంతా పైవాడి ఆటలే కదా. ఇక ఎవరిని ఏమని లాభమేముంది? మేము దాన్ని పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదు. ఎప్పటినుంచో ఆదిత్య అలేఖ్యకు విడాకులు ఇచ్చేస్తానని అంటున్నాడుగా. కాకపోతే ఇంకా మారతాడేమో అన్న చిన్న ఆశ లేకపోలేదు. ఇప్పటి నుంచి ఆ బాధ కూడా తీరిపోయిందిలే అంటారు పరశురాం. ప్రసాదు, నీకిప్పుడు ఒకటి చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పాలనిపిస్తుంది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. ఏంటి హరి? ఆదిత్య కేసు నుండి బయటపడిపోయాడు ప్రసాదు. సాక్షిని చంపింది ఆదిత్య కాదు, సంతోష్ అని చెప్పగానే పరశురాం కూడా నివ్వెరబోతారు. సంతోషా అంటారు ఆశ్చర్యంగా. అవును ప్రసాదు, సంతోష్ మేమనుకున్నట్లు నంది కాదు, జిత్తుల మారిన అక్క. ఏమైంది హరి? అసలు సాక్షిని సంతోష్ ఎందుకు చంపాడు అంటూ స్పీకర్ ఆన్ చేస్తారు పరశురాం. పక్కనే ఉన్న రోహిణి, రాజేశ్వరులు కూడా నివ్వెరబోయి మౌనంగా వింటున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ చాలా ఉద్వేగంతో సాక్షి, సంతోష్లు కలిసి ఆదిత్యను ఎలా మోసం చేశారో అప్పటి నుంచి సాక్షిని సంతోష్ చంపడం, అలేఖ్యను కనీసం చూడకుండా ఆదిత్యకు దూరం చేయడం వరకు సంతోష్ చేసిన కుట్రలన్నీ వివరంగా చెప్పుకొస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. అంతేకాకుండా ఆదిత్య అలేఖ్యను చూడకపోయినా ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, తన కలలో వచ్చే ఆ అమ్మాయి అలేఖ్యేనని వివరంగా చెప్పుకొస్తారు. అవునా అని నోరెళ్ళబెడతారు ముగ్గురు. జరిగిన ఈ అనర్థాలన్నింటికీ కారణం సంతోష్ అని తెలిసాక ఆదిత్య మీద కాస్త కోపం తగ్గుతుంది పరశురాం కుటుంబానికి. కానీ ఎంత కాదన్నా తన మూర్ఖత్వాన్ని మాత్రం మెచ్చుకోలేక మౌనంగా ఉండిపోతారు. అలా చెప్పాల్సిందంతా చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని వెంటనే అలేఖ్యకు కూడా చెప్పమని చెప్పడంతో పరశురాం అలేఖ్యకు కూడా ఈ విషయం చెప్పాలనుకుంటారు. కానీ అక్కడ రఘురామయ్య పరిస్థితి ఏం బాగుండకపోవడంతో సమయం చూసి చెబుదామని ఊరుకుంటారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.